కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చలు జరిగినట్లుగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అన్ని విషయాలు సానుకూలంగానే కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నాయకత్వ మార్పిడిపై ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా సోమవారం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం సాయంత్రం విధానసభ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని కూడా సమాచారం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, మరి కర్ణాటక తాజా రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? రైట్ మాధవి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో ఏదైనా ఢిల్లీలోనే ఫైనల్ అవుతుంది. ఢిల్లీలో ఫైనల్ అయిన తర్వాత స్టేట్ లో అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో ఈ రోజు ప్రస్తుతం రాజీనామా చేసిన తాజా మాజీ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పార్టీ హైకమాండ్ తో, ముఖ్యంగా రాహుల్ గాంధీతో సుదీర్ఘ సమయము చర్చలు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జి రణదీప్ తో కూడా సుర్జేవాలాతో చర్చలు జరిపారు. సో ఈ రోజు ఈ మీటింగ్ లో లాస్ట్ కన్ఫర్మ్ ఏంటంటే డీకే శివకుమార్ కు టోటల్ గా ఎలాంటి ఆటంకం లేకుండా కూడా ముందుకెళ్ళడానికి ఆల్రెడీ పాసిబిలిటీస్ అన్ని ముందుకు వెళ్ళిపోయాయని ఈ రోజు ఆయన చెప్పడం జరిగింది. అంటే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయడానికి, అంటే ముఖ్యమంత్రిగా వెళ్ళడానికి ఎలాంటి ఆటంకం లేదు, అంతా కూడా హైకమాండ్ నుంచి క్లియర్ చేశారు. సో దీంతో ఇక రేపు సిఎల్పి సమావేశం జరగనుంది. రేపు ఎల్పీ లీడర్ గా డీకే శివకుమార్ ఎన్నుకుంటారు. ఆ తర్వాత సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో మొత్తం మీద హైకమాండ్ తో చర్చించిన తర్వాత, రాహుల్ గాంధీ హైకమాండ్ తో చర్చించిన తర్వాత సిద్ధరామయ్య ఒక ఫైనల్ కి వచ్చాడు. ఇక క్యాబినెట్ కూర్పు మీద మనకు ఒక క్లారిటీ రావాల్సి ఉంది మాధవి. సో ఈ కూర్పు విషయానికి వస్తే డిప్యూటీ సీఎంల అంశం వచ్చేసింది. డిప్యూటీ సీఎంలు ఇద్దరిని ఫస్ట్ ముగ్గురు అనుకున్నారు, తర్వాత ఇద్దరు అని ఇప్పుడు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరికి కర్ణాటకలో బలమైన సామాజిక వర్గమైన లింగాయత్కి ఇవ్వాలి, ఆ తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి చెరొక డిప్యూటీ సీఎం ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టుగా, రాహుల్ గాంధీ నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇన్ఛార్జ్ కూడా దాన్ని ప్రకటించారు. సో ఇద్దరు డిప్యూటీ సీఎంల ముగ్గురు అనేది మళ్ళీ రేపు ఎల్లుండి క్లారిటీ వస్తుంది. ఈ రోజుకైతే ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఒకరు లింగాయత్ నుంచి, ఒకరు ఎస్సీ నుంచి ఇవ్వాలి. ఆ తర్వాత సిద్ధరామయ్య యొక్క వర్గానికి ప్రియారిటీ ఇవ్వాలి అనేది ఈ యొక్క మీటింగ్ లో చర్చించారు. మొత్తం మీద డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయడానికి, అంటే ముఖ్యమంత్రిగా కావడానికి ఢిల్లీ నుంచి, అంటే సిద్ధరామయ్య నుంచి క్లియరెన్స్ అయితే వచ్చింది. ఇక ప్రొసీజర్ ప్రకారం ఎల్పీ మీటింగ్, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం, నెక్స్ట్ ప్రొసీజర్ అనేది మనకు రేపు తర్వాత సోమవారం 2 రోజులలో ఉంటుంది. ఈ లోపు ఏదైనా నాటకీయ పరిణామాలు, తర్వాత క్యాబినెట్ కూర్పు ఇవన్నీ జరిగే అవకాశాలను ఎప్పటికప్పుడు టెన్షన్ వాతావరణం అయితే కర్ణాటక రాజ్యాల్లో కొనసాగుతా ఉంది. రైట్ రాజ్ కుమార్, మరి డీకే శివకుమార్ ఒకవేళ రేపు ప్రమాణ స్వీకారం చేశాక ఎలాంటి మార్పులు మనం చూడొచ్చు? సో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటగా సిద్ధరామయ్య నుంచి సపోర్ట్ కావాలి. సిద్ధరామయ్యతో పాటు సిద్ధరామయ్య వర్గం నుంచి సపోర్ట్ కావాలి. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత పార్టీలో ఉన్న వాళ్ళు, ఈ ఇద్దరు 2 వర్గాలు. అంటే సిద్ధరామయ్య ఇప్పుడు ససమీరా అంటూనే బలవంతంగా రాజీనామా చేసిన పరిస్థితి. కాబట్టి డీకే శివకుమార్ కు ఒక పెద్ద సవాల్ ఉంది. ఇప్పుడు డీకే శివకుమార్ ప్రస్తుతం పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు, అంటే అక్కడ కర్ణాటక ప్రెసిడెంట్ గా ఉన్నారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా. సో ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాష్ట్ర బాధ్యతలు, పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది ఒక అంశం అయితే, ఆ ప్రెసిడెంట్ కూడా ఒకవేళ సిద్ధరామయ్య యొక్క వర్గానికి చెందిన వారైతే పార్టీ నుంచి కూడా సహకారం రావాలి. సో ఇది పెద్ద సవాలు డీకే శివకుమార్ కు. ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపించాలి, అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకెళ్లాలి, వచ్చే జనరల్ ఎలక్షన్ లో పార్టీ అధికారంలో రావడానికి ముందున్న పెద్ద సవాలు. దాంతో పాటు ఇక్కడ సిద్ధరామయ్య యొక్క వర్గాన్ని కూడా సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంది. అటు క్యాబినెట్ లో కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు పార్టీ క్యాడర్ కావచ్చు. ఇది ఒక సవాలే. ఒకవేళ సిద్ధరామయ్య కనుక సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ఇన్ని రోజులు డీకే శివకుమార్ కొంత సపోర్ట్ చేశారు డిప్యూటీ సీఎం గా ఉంటూ ముఖ్యమంత్రికి సిద్ధరామయ్యకు. అలానే సపోర్ట్ చేస్తాడా, లేకపోతే ఇంకేదైనా ట్విస్టులు ఉంటాయా,
లేకపోతే తిరుగుబాటు చేస్తారా, లేకపోతే అసంతృప్తితో ఉంటారా, ఈయనతో డీకే శివకుమార్తో కలిసిపోరా అనేది పెద్ద ట్విస్ట్ ఉంది, టెన్షన్ వాతావరణం ఉంది. ఈ డీకే శివకుమార్ అయితే మనకు తెలుసు పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉన్నాడు, చాలా పార్టీ యాక్టివిటీ చేశాడు, కొన్ని కేసులు కూడా ఎదుర్కొన్నాడు. కాబట్టి మేబీ అనుకుంటున్నారు విశ్లేషకులు ఖచ్చితంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా సక్సెస్ అవుతాడు, వీళ్ళందరినీ కలుపుకొని పోతారు అనే ఒక టాక్ అయితే వినబడుతుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.